హాయ్ అండి. మనకి ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పార్టీస్ ఉన్నా, బయట ఏదైనా స్నాక్ తినాలి అనుకున్నా కూడా మనకి ఎక్కువగా గుర్తొచ్చేది వేడివేడిగా ఉండే ఆలు సమోసానే కదా. అలాంటి ఆలు సమోసాని బయట కాకుండా ఇంట్లోనే సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ సమోసాలోకి స్టఫింగ్ కోసం 5-6 ఉడకబెట్టిన ఆలుని తీసుకుని ఎక్కడ గెడ్డలు అనేది లేకుండా బాగా మెత్తగా అయితే మెదిపేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక చిన్న స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని లైట్గా చిటపట్లాడిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు తురిమిన అల్లాన్ని, 3-4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు ఫ్రోజన్ బఠానీని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే వాటిని ఉడకబెట్టుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని కూడా 2 నిమిషాల పాటు మగ్గబెట్టేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడగా 1 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ వరకు పసుపు, 1/3 స్పూన్ వరకు కారం కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మెదిపి పెట్టుకున్న ఆలూను వేసుకుని ఇప్పుడు ఇందులోకి 1/3 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు చాట్ మసాలాను వేసుకుని అంతా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని దీనిని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు సమోసాకి పిండి కలుపుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు మైదా పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ మైదా పిండి ఉన్నంత టేస్టీగా ఉండదు కాబట్టి బయట వాటిలా రావాలంటే కంపల్సరీ మైదానే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడగా కొద్దిగా సాల్ట్, క్రష్ చేసుకున్న 1 స్పూన్ వరకు వాము, 1/4 కప్పు వరకు నెయ్యి వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని ఒక్కసారి ఉండకట్టి చూసుకుంటే ఉండలాగా ఫామ్ అయితే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని పిండిని మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ మెత్తగా కాకుండా పూరి పిండిలా అయితే కలిపేసుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి పిండిని కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఉండల్లాగా అయితే చేసేసుకోవాలి. అన్ని ఈక్వల్ పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకోండి. ఇప్పుడు చపాతీ బల్ల తీసుకుని కొద్దిగా పొడిపిండి చల్లుకొని చపాతీలాగా చేసుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు, కొంచెం మందంగా అయితే ఉండేలా చూసుకోవాలి. అలాగే ఈ చపాతీలన్నింటినీ రౌండ్గా కాకుండా ఓవెల్ షేప్లో అయితే చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టుకుని మధ్యలోకి ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. మనకి సమోసాకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకుని దానికి సైడ్లో ఈ విధంగా తడిని అయితే అప్లై చేసుకుని ఇక్కడ నేను చూపించే విధంగా సమోసా కోసం ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఒక కోన్ షేప్లో వస్తుంది కదా, అందులో స్టఫ్ని అయితే పెట్టుకోవాలి. బయట వాటిలో కాకుండా కొంచెం స్టఫ్ అయితే ఎక్కువగానే పెట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది. పైన ఇంకొంచెం వాటర్ని అయితే అప్లై చేసుకుని ఈ విధంగా క్లోజ్ చేసుకుని సమోసాలన్నీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకుండానే సమోసాలు అనేది ఒక్కొక్కటిగా ఆయిల్కి పట్టేంత వరకు వేసుకుని వెంటనే కదుపుకుండా ఆ తర్వాత నెమ్మదిగా కదుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ పీల్చుకుంటుంది. ఈ సమోసా మనకి బయట వాటికన్నా క్రిస్పీగా సూపర్ టేస్టీగా వస్తాయి.